వెల్కమ్ టు డిజిటల్ బిలియనర్. ఈరోజు అయితే క్లాస్ 4 అనమాట. అండ్ క్లాస్ 4లో మనం డిస్కస్ చేయబోతున్నాం కలర్ కాంబోస్ అండ్ కలర్ గ్రేడింగ్ గురించి. అసలు కలర్ అనేది మన లైఫ్లో ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. అండ్ మన వీడియోస్కి కూడా కలర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ క్లాస్ని మీరు కొంచెం సరిగ్గా వింటే మీ వీడియోస్ని నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళచ్చు. సో ఇంకా ల్యాగ్ లేకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ముందు వీడియోస్కి వెళ్ళే ముందు మనం క్యాప్కట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. దానికి ముందు వీపీని అయితే ఓపెన్ చేసుకున్నాం. జస్ట్ ఇన్ కేస్ మీరు ఎవరైనా మర్చిపోతే మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నా, లైక్ వీపీఎన్ ఎలా కనెక్ట్ చేసుకోవాలని చెప్పి. సో కనెక్ట్ చేసేసుకుందాం. వీపీఎన్ కనెక్ట్ చేస్తా, దెన్ క్యాప్కట్లోకి అయితే ఎంటర్ అయిపోయి న్యూ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు సేమ్ మనం ప్రీవియస్ వీడియో ఏదైతే తీసుకున్నామో అదే వీడియోని మళ్ళీ ఒకసారి అయితే తీసుకుంటున్నా. అండ్ ఈ వీడియో మీద మనం ఈరోజు కలర్ గ్రేడింగ్ చేసి చూపిపోతాం. సో ఈ సీన్కి తగ్గట్టు మనం అయితే కలర్ గ్రేడింగ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ గ్రేడింగ్ చేయాలంటే ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్ మీద క్లిక్ చేసి ఇలా ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్తో మనం కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. బట్ మనం ఇలా అయితే చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ మధ్యలో మీరు ఈ క్లిప్కి ఎక్కడైనా కూడా స్ప్లిట్ పెట్టారంటే చాలు, ఇదొక్క క్లిప్ ఉంది కదా, దీనికి చేస్తాం కాబట్టి అడ్జస్ట్మెంట్స్ అన్నీ ఇదొక్క క్లిప్ మీదకే వస్తాయన్నమాట. ఈ క్లిప్ మీదకి అయితే రావు. ఎందుకంటే మనం ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని చేస్తాం కాబట్టి ఈ టోటల్ వీడియోకి అయితే ఆ అడ్జస్ట్మెంట్స్ అనేవి రావు. సో మనం ఏం చేయాలంటే అసలు ఏ క్లిప్ సెలెక్ట్ చేసుకోకుండా డైరెక్ట్ అడ్జస్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకోండి, నేను బ్రైట్నెస్ని కొంచెం పెంచగానే మీకు ఇక్కడ అడ్జస్ట్ 1 అనే ఒక లేయర్ అయితే క్రియేట్ అయిపోయింది, చూసుకున్నారా? సో ఈ లేయర్ని మనం వీడియో మొత్తానికి పెట్టచ్చు అనమాట. సో ఈ వీడియో మొత్తానికి మనకి అదైతే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ మీద ఏ చేంజెస్ చేసినా కూడా అది వీడియో మొత్తం చేంజెస్ అనేవి అయితే జరుగుతాయి అనమాట. సో ఇప్పుడు మనం ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ మీద చేంజెస్ అయితే చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒకసారి చెప్తుందా చూడండి, అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఈ లేయర్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మనం కలర్ కరెక్షన్ మిగతావన్నీ అయితే చేసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలర్ మ్యాచ్ అయితే మీకు అవసరం లేదు, దీని గురించి అవసరం లేదు. ఫస్ట్ కలర్ కరెక్షన్లోకి వెళ్తే ఇది ఆటోమేటిక్ కలర్ కరెక్షన్ అనమాట. అంటే మీకు అంత కలర్ గ్రేడింగ్ చేయాల, లైక్ అదంతా ప్రాసెస్ చేయాలని ఇష్టం లేకపోతే డైరెక్ట్ ఇలా ట్రై చేసుకోవచ్చు. సో ఈ డైరెక్ట్ కలర్ కరెక్షన్ చేస్తుంది అనమాట. బట్ దీనివల్ల మనకి అంత అయితే కలర్ కరెక్షన్ ఉండదు. మనం మాన్యువల్గా చేసుకోవడమే బెస్ట్ అని అయితే చెప్తాను నన్ను అడిగితే. సో ఇప్పుడు మనం మాన్యువల్గా కలర్ కరెక్షన్ అయితే చేసుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక వీడియో అనేది అయితే ఉంది కదా, ఇప్పుడు ఈ వీడియోని కొంచెం బ్రైట్నెస్ అయితే పెంచుతాం, ఎందుకంటే బ్రైట్నెస్ లేదు కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ కాంట్రాస్ట్ పెంచితే ఏంటంటే డార్కర్ ఏరియాస్ ఇంకా డార్క్ అయితే, లైటర్ ఏరియాస్ ఇంకా లైట్ అవుతాయి అనమాట. సో ఇది కాంట్రాస్ట్ యొక్క మీనింగ్. సో ఇప్పుడు మనం కాంట్రాస్ట్ని పెంచుకున్నట్లయితే ఎగ్జాంపుల్ చూసుకోండి, కొంచెం వీడియోని అయితే డార్క్ అవుతుంది అనమాట. లైట్ చేసుకుంటే లైట్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం వీడియోని లైట్ చేస్తున్నా. ఇప్పుడు సాచురేషన్ అనమాట. సాచురేషన్ గురించి మీకు తెలిసిందే, కలర్స్ని సాచురేట్ అయితే చేస్తుంది అనమాట. సో మొత్తం తక్కువకి పెట్టేస్తే బ్లాక్ అండ్ వైట్ కనిపిస్తుంది, మొత్తం ఎక్కువ పెడితే కలర్స్ చాలా సాచురేట్ అయ్యి కనిపిస్తాయి. సో నేనైతే ఈ సాచురేషన్ అయితే ఎక్కువ పెంచాలనుకోవట్లేదు. సో జస్ట్ ఒక 3-4 అలా అయితే పెట్టుకుందాం వీడియోకి తగ్గట్టు. అండ్ బ్రిలియన్స్ అంటే ఏం లేదు గైస్, టైప్ ఆఫ్ బ్రైట్నెస్ లాంటిదే. బట్ ఏంటంటే కొంచెం బ్రైట్నెస్ కంటే కొంచెం మన వీడియోలో ఉన్న సబ్జెక్ట్ని బట్టి ఆ బ్రైట్నెస్ని అయితే పెంచుతుంది అనమాట బ్రిలియన్స్ అంటే. ఇప్పుడు ఒకసారి చూసుకోవచ్చు మీరు, జస్ట్ మన సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్కి ఎక్కువ అవ్వట్లేదు, చూసారా? బ్యాక్గ్రౌండ్కి ఎక్కువ అవ్వట్లేదు, జస్ట్ మన సబ్జెక్ట్ మీదనే ఎక్కువ అవుతుంది. సో ఇది బ్రిలియన్స్ అనమాట. సో బ్రిలియన్స్ అయితే నేను ఎక్కువ పెంచదలుచుకోలేదు, జస్ట్ ఒక 1-2 అయితే పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు షార్పెన్లోకి అయితే వెళ్దాం. షార్పెన్ అంటే ఏం లేదు గైస్, షార్ప్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అతని ముస్టాచ్ని అయితే గమనించండి, లైక్ గడ్డంని గమనించండి. ఇప్పుడు నేను షార్ప్నెస్ పెంచినప్పుడు అతని గడ్డం అయితే ఫుల్ షార్ప్ అయిపోయింది. ఇప్పుడు నేను తగ్గిస్తే ఫుల్ స్మూత్ అయిపోతుంది. ఇప్పుడు చూసారా, ఐస్ కానివ్వండి, అక్కడ రిఫ్లెక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ షార్ప్ అయిపోతున్నాయి అనమాట షార్పెన్ ఎక్కువ చేస్తే. సో నార్మల్ అయితే మనం షార్పెన్ని ఎక్కువ పెట్టుకోవద్దు. ఎగ్జాంపుల్ ఒక 25-30 కంటే ఎక్కువ అయితే అస్సలకే పెట్టద్దు. సో ఇప్పుడైతే నార్మల్ ఒక 8 అలా పెట్టుకుంటున్నా. అండ్ నెక్స్ట్ మనకి హెచ్ఎస్ఎల్ అనమాట. హెచ్ఎస్ఎల్ అంటే ఏం లేదు గైస్, ఇది హెచ్ఎస్ఎల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. చూసుకోండి, ఇక్కడ ఇంకా మనకు రెడ్ అయితే ఉంది కదా, ఆ రెడ్ ఇంకా రెడ్ చేయాలనుకుంటే ఈ రెడ్ని ఇలా పెంచవచ్చు. ఆ రెడ్ని మనకి నార్మల్గా వైట్ కలర్ చేసేయాలంటే ఇలా పెంచవచ్చు. సో ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇది
హెచ్ఎస్ఎల్ యొక్క యూస్. అండ్ ఆరెంజెస్ ఏమైనా ఉంటే ఆరెంజెస్ని పెంచుకోవచ్చు. లైక్ చూసుకోండి, మన స్కిన్ టోన్ ఆరెంజ్ ఉంది కదా, సో పెంచితే అది ఇంకా ఆరెంజ్ అవుతుంది. సో ఇలా ఇంకేమైనా కలర్స్ ఉంటే ఆ కలర్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బ్లూ చూసుకోండి, ఇంకా బ్లూ ఉంది కదా మనకి, అవి చేసుకోవచ్చు. ఇంకా వైలెట్ ఉంది, సో ఈ వైలెట్ని మనం ఇంకా యాడ్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా ఇలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట హెచ్ఎస్ఎల్. సో హెచ్ఎస్ఎల్ అయితే నార్మల్గా ప్రో కలర్ గ్రేడెడ్స్కి మాత్రమే ఎక్కువ వాడతారు హెచ్ఎస్ఎల్. యా, సో ఇలా హెచ్ఎస్ఎల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ గ్రాఫ్స్లోకి అయితే వెళ్దాం. గ్రాఫ్స్ ఏంటంటే ఒక సర్టెన్ పాయింట్ దగ్గర మనకి బ్రైట్నెస్ కానివ్వండి, అవి కానివ్వండి, లైక్ ఇట్లా కాంట్రాస్ట్, సాచురేషన్ ఇవి పెంచుతాయి అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 3 పాయింట్స్ అయితే తీసుకుంటున్నా. మన వీడియోని 3 పార్ట్స్లా డివైడ్ చేసుకుందాం. అంటే పైన ఒక పార్ట్, మిడిల్ ఒక పార్ట్, కింద ఒక పార్ట్ అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పాయింట్ పెడుతున్నా, మిడిల్లో ఒక పాయింట్ అండ్ కింద ఒక పాయింట్. సో ఈ 3 పాయింట్స్ ఏంటంటే మనకి ఈ 3 పార్ట్స్ ఆఫ్ ద వీడియోని డిస్క్రైబ్ చేస్తాను అనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ పాయింట్ నుంచి కదిలిస్తున్నా చూడండి, చూసారా. సో మనకి సబ్జెక్ట్ మీద పెంచుతుంది, బ్రైట్నెస్ని కానివ్వండి, బ్రిలియన్స్ని కానివ్వండి అవి. ఇప్పుడు ఇంకోటి చూడండి, చూసారా, ఇది ఇలా. అండ్ ఈ గ్రాఫ్స్ చూసుకోండి, కింద గ్రాఫ్ని పెంచితే బ్యాక్గ్రౌండ్కి కానివ్వండి, వేరే దానికి కానివ్వండి, ఇట్లా చేంజ్ అవుతుంది అనమాట. సో ఇలా ఇదనమాట గ్రాఫ్స్ యొక్క యూజ్. అండ్ హైలైట్స్ వచ్చేసి ఏం లేదు గైస్, లైక్ మీ వీడియో మరీ డల్గా అనిపిస్తే హైలైట్స్ని అయితే పెంచుకోవచ్చు. అది హైలైట్స్ యొక్క యూజ్ అనమాట. అండ్ షాడోస్ అంటే ఏం లేదు, జస్ట్ మనకి వీడియోలో ఉన్న షాడోస్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు షాడోస్ని ఇంకా బ్లాక్ చేయాలనుకుంటే లెఫ్ట్ సైడ్ తీసుకురావచ్చు, అది లైట్ చేయాలనుకుంటే రైట్ సైడ్ తీసుకెళ్ళాలి. షాడోస్ని అయితే నేను ఎక్కువ గెలకాలనుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ వైట్స్లోకి వెళ్తే, వైట్స్ కూడా మన వీడియోలో ఎక్కడైతే వైట్ లెక్క ఉన్నాయో ఆ వైట్స్ని పెంచాలంటే రైట్ సైడ్, వైట్స్ని తగ్గించాలంటే లెఫ్ట్ సైడ్ అనమాట. సో అది. అండ్ బ్లాక్స్ కూడా సేమ్ అదే అనమాట. అండ్ టెంపరేచర్ వచ్చేసరికి మనకి ఎక్కువ టెంపరేచర్ పెట్టుకుంటే ఎల్లోయిష్ అయిపోతాయి అనమాట వీడియో మొత్తం. అదే మనం తక్కువ టెంపరేచర్ పెట్టుకుంటే బ్లూయిష్ అయిపోతాయి అనమాట. మ్యాక్సిమం అయితే నేను బ్లూయిష్ అనే సజెస్ట్ చేస్తాను. బట్ ఈ టెంపరేచర్ కూడా -10 కంటే ఎక్కువ తీసుకెళ్ళొద్దు, +10 కంటే ఎక్కువ తీసుకెళ్ళొద్దు. సో అలా తీసుకెళ్ళినట్టయితే, ఒకవేళ -10 కానీ +10 కంటే ఎక్కువ తీసుకెళ్ళినట్టయితే మాత్రం మన వీడియోస్ లుక్ అనేది పాడే ఛాన్స్ ఏదైతే ఉంటుంది అనమాట. సో -10 కంటే తక్కువ తీసుకెళ్ళొద్దు, +10 కంటే ఎక్కువ తీసుకెళ్ళొద్దు. సో అదే. ఇప్పుడు హెచ్యుఈలోకి వెళ్దాం. హెచ్యుఈ అంటే జస్ట్ వీడియోలో ఉన్న కలర్స్ని చేంజ్ చేస్తాను అనమాట. బట్ ఇది ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు, నేనైతే ఎప్పుడు వాడను అనమాట హెచ్యుఐని. సో నెక్స్ట్ వెళ్ళిపోతే ఫీడ్ అనేది అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మనకి. ఫీడ్ అంటే ఏం లేదు గైస్, మన వీడియోని కొంచెం ఫేడ్ అవుట్ చేస్తుంది అనమాట. ఫేడ్ అవుట్ అంటే కొంచెం వింటేజ్ లుక్, అంటే ఎప్పుడైనా వింటేజ్ లుక్ కావాలనుకుంటే జస్ట్ ఈ ఫేడ్ అవుట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఏదైనా పాడ్కాస్ట్లో వింటేజ్ గురించి మాట్లాడుతుంటే, అంటే పాతకాలం గురించి మాట్లాడుతుంటే ఈ ఫేడ్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అది. అండ్ విగ్నిటీ అంటే 4 సైడ్స్ నుంచి డార్క్ వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైనా ఏదైనా వీడియోలో ఏదైనా డార్క్ అంటే హారర్ స్టోరీస్ కానీ ఇలాంటి వాటి గురించి చెప్పేటప్పుడు ఇదైతే యూజ్ చేసుకోవచ్చు, ఈ విగ్నిటీని. సో ఇలా మొత్తం చేస్తే ఇలా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే జస్ట్ బ్లాకే కాదు, వైట్ కూడా వస్తుంది అనమాట. సో ఇలా ఈ వైట్ కూడా తెప్పించుకోవచ్చు అనమాట. ఇది విగ్నిటీ యొక్క యూజ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రెయిన్ అంటే ఏం లేదు గైస్, ఒక మన వీడియోకి సేమ్ ఫేడ్ లాగానే టైప్ ఆఫ్ ఒక వింటేజ్ లుక్ అనేది తీసుకొని వస్తుంది అనమాట. మీరు వింటేజ్ గురించి మాట్లాడేటప్పుడు అలాంటి వీడియోస్ ఎడిట్ చేస్తే ఈ గ్రెయిన్ అయితే వాడచ్చు అనమాట. సో ఇది గైస్. అండ్ నెక్స్ట్ వీడియో క్వాలిటీలోకి వచ్చేస్తే ఇమేజ్ నాయిస్ రెడ్యూస్ అంటే ఇమేజ్లో నాయిస్ ఏదైతే ఉంటుందో ఆ నాయిస్ని అయితే రెడ్యూస్ చేసేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ అంటే ఇమేజ్లో అంటే ఇప్పుడు ఎట్లా చెప్తున్నా అంటే, ఒకవేళ ఎక్కువ కదలిక ఉందనుకోండి, అంటే ఎప్పుడైనా మనం ఫోటో తీసేటప్పుడు ఒకవేళ ఫోన్ని ఎక్కువ కదిలించి ఫోటో తీస్తే అప్పుడు మనకి ఒక టైప్ ఆఫ్ నాయిస్ అనేది ఉంటుంది, అంటే కొంచెం డిస్టార్షన్ లాగా కనిపిస్తుంది అనమాట మనకి. అది రెడ్యూస్ చేయడానికే మనం ఈ రెడ్యూస్ ఇమేజ్ నాయిస్ని అయితే వాడతాం అనమాట. సో అదే. అండ్ ఆప్టికల్ ఫ్లో అంటే ఏం లేదు గైస్, మన వీడియో యొక్క ఫ్రేమ్ రేట్ని అయితే పెంచుతుంది అనమాట. ఆప్టికల్ ఫ్లో ఎంత ఎక్కువ ఉంటే మన వీడియో యొక్క ప్లేబ్యాక్ స్పీడ్ అంటలేదు కానీ లైక్ ఆ స్మూత్నెస్ పెరుగుతుంది ఆప్టికల్ ఫ్లో పెంచడం వల్ల. సో అది పెంచడం కదా, అది అప్లై అవుతుంది. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్టయితే ఆ బటన్ ఉంది కదా, అక్కడైతే అది అప్లై అవుతుంది. సో ఎక్కువసేపు అయితే తీసుకోదు, జస్ట్ ఒక 30 సెకండ్స్ అలా తీసుకుంటుంది అంతే. సో
సో అది కూడా అప్లోడ్ అయిపోయింది. గాట్ ఇట్. చూసుకోండి. టు ప్రివెంట్ ల్యాగ్ ప్లేబ్యాక్ విల్ బి ఎట్ లోవర్ ఫ్రేమ్, ద ఎక్స్పోర్టెడ్ వీడియో విల్ స్టిల్ హ్యావ్ ఆప్టికల్ ఫ్లో అప్లైడ్. అంటే ఏం లేదు, ఇక్కడ మనం ఎడిట్ చేసేటప్పుడు ల్యాగ్ అవుతుంది కదా, సో అందుకని ఇక్కడ మనకి ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మనకి లాస్ట్ అవుట్పుట్, ఫైనల్ అవుట్పుట్ అయితే మనకి కనిపిస్తుంది అని చెప్తున్నది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫిల్టర్స్ అనేవి చాలా ఉంటాయి గైస్. మీరు ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే అంత నేర్చుకోవచ్చు అనమాట ఫిల్టర్స్ గురించి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లియర్ ఫిల్టర్ పెడుతున్నా, చూసుకోవచ్చు ఎలా ఉందో. సో ఇది క్లియర్ ఫిల్టర్ యూజ్. అండ్ నెక్స్ట్ మనకి గ్లో చూసుకోవచ్చు. మనకి వీడియోలో గ్లో తెప్పాలనుకుంటే ఈ గ్లో టైప్ ఆఫ్ ఫిల్టర్ అనేది యూజ్ చేయొచ్చు. చూసుకోండి ఇలా. సో మీరు ఎన్ని ఫిల్టర్స్ అనేవి ఎక్స్ప్లోర్ చేస్తే అంత ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు చూసుకోవచ్చు, మీరు మొత్తం వీడియోకే రా లుక్ వచ్చేసింది చూసారా, ఈ ఒక్క ఫిల్టర్ పెట్టడం వల్ల. బ్యాడ్ బన్నీ అంట. సో ఇలా మూవీస్లో కానీ, ఇప్పుడు ఓపెన్ హైమర్ ఉంది, ఓపెన్ హైమర్ టైప్ ఆఫ్ లైక్ ఆ మూవీలో ఎలాంటి కలర్ థీమ్ అయితే ఉంటుందో సేమ్ అదే థీమ్ మనం పెట్టుకోవచ్చు చూసారా ఇలా. ఇది సో ఇలా అయితే మనం ఫిల్టర్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి ఫిల్టర్స్ ఒక యూజ్ అనమాట. అండ్ ఇప్పుడు ఇన్సెప్షన్ మూవీలో ఉండేలాగా కలర్ థీమ్ అయితే సెట్ చేసుకున్నాం. అండ్ ఇది అండ్ మోనో అంటే ఏముండదు గైస్, జస్ట్ అంటే సింగిల్ కలర్ టైప్ ఆఫ్ ఉంటుంది అనమాట. సో ఇలా అంటే మొత్తం వీడియో మొత్తం ఒక సింగిల్ కలర్ టైప్ ఆఫ్ ఉంటుంది అనమాట. అది రెట్రో అంటే పాతకాలంది, బర్లిన్ కానీ ఇంకా ఈ పాతకాలం ఫిలిమ్స్ ఉంటాయి కదా, ఆ ఫిలిమ్స్ టైప్ ఆఫ్ వస్తాయి అనమాట. అండ్ 1980 ఫిలిమ్స్ ఉంటాయి కదా, ఆ ఫిలిమ్స్ టైప్ ఆఫ్ వస్తాయి అనమాట మనకి. సో ఇది అండ్ ఇంకొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. లైక్ కొన్ని లైక్ ఫిల్టర్స్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కట్ చేయలేము కదా 11:45 దగ్గర. సో ఇది గైస్ కలర్ గ్రేడింగ్ గురించి వచ్చేసి. సో ఇప్పుడు మనం అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకుందాం. మీకు ఒక్కసారి డిఫరెన్స్ చూపడానికి నేనైతే పెడుతున్నా చూడండి. వీడియో ముందు ఇలా ఉండేది, తర్వాత మనం ఇలా చేంజ్ చేస్తామన్నమాట. ఇలా ఉండేది అన్నీ ఇలా చేంజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు మీకు ఇంకోటి ఎగ్జాంపుల్కి ఈ వీడియో అయితే డిలీట్ చేసేద్దాం. డిలీట్ చేసేసి ఏం చేస్తామంటే ఇంకోటి అయితే యాడ్ చేస్తామంట, ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసుకుందాం. సో ఈ ఇమేజ్ మీద మీకు ఒకవేళ కలర్ గ్రేడింగ్ చేసినట్టయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలర్ గ్రేడింగ్ అయితే చేసుకుందాం. బ్రైట్నెస్ మీకు ఆల్రెడీ చెప్పా ఇందాక, బ్రైట్నెస్ ఇలా పెంచుకోవచ్చు. బ్రైట్నెస్ గురించి మీకు తెలిసిందని నేను ఎక్కువ చెప్పని అవసరం లేదు, మన ఫోన్ బ్రైట్నెస్ లానే ఉంటుంది. సో ఇప్పుడు కాంట్రాస్ట్ గురించి కూడా చెప్పా. డార్క్ ఏరియాస్ని ఇంకా డార్క్ చేస్తుంది, లైట్ ఏరియాస్ని ఇంకా లైట్ చేస్తుంది. ఇప్పుడు సాచురేషన్కి వచ్చేసి అన్అవైలబుల్ ఫర్ వీడియో చూసుకోండి. ఇంకోసారి జస్ట్ కాంట్రాస్ట్ని మంచిగా సాచురేషన్. ఇప్పుడు బ్రిలియన్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట, లైక్ డిఫరెన్స్ ఎలానో ఈజీగా అర్థమవుతుంది. సో చూసుకోండి, బ్రిలియన్స్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి, అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని మనకి ఏది మంచిగా కొడుతుంది అని చెప్పి చూసుకొని అది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు షార్పెన్లోకి అయితే వెళ్దాం. షార్పెన్ని ఒక 50 అలా పెడుతున్నా. సో ఇలా ఇప్పుడు చూసుకోండి. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి ఇంకేం చేద్దామంటే హెచ్ఎస్ఎల్ చూసుకోండి. ఇక్కడ మనకి హెచ్ఎస్ఎల్ ఎంత బాగా యూజ్ అవుతుందో చూసుకోండి. ఇక్కడ మనకి రెడ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ రెడ్ ఫ్లవర్స్ని ఇంకా రెడ్ చేయడానికి ఇలా వాడచ్చు. అంటే రెడ్ ఫ్లవర్స్ అనేది బ్లాక్ చేయాలంటే ఇలా సెట్ చేసుకోవచ్చు, సాచురేషన్ మొత్తం తక్కువ పెట్టేసి. ఇప్పుడు ఇంకో మ్యాజిక్ చూపిస్తే చూసుకోండి. ఈ రెడ్ ఫ్లవర్స్ అనేది మనం పింక్ కూడా చేసుకోవచ్చు. ఈ పింక్ ఫ్లవర్స్ అన్నీ మనం మళ్ళీ ఈ రెడ్ కూడా చేసుకోవచ్చు ఇలా. అండ్ ఈ గ్రీన్ కలర్ ఉంది, ఈ గ్రీన్ కలర్ మొత్తం బ్లాక్ చేసుకోవచ్చు ఇలా. సో ఈ టైప్ ఆఫ్లో మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు ఈ రెడ్ కలర్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ని ఏం చేద్దామంటే ఇలా వైట్ కలర్ చేసుకోవచ్చు. అండ్ బ్లాక్ అండ్ వైట్ చేసుకోవచ్చు మొత్తం ఇలా. అండ్ గ్రీన్ కలర్ని ఇంకా గ్రీన్ కూడా వేసుకోవచ్చు చూసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది హెచ్ఎస్ఎల్. అండ్ గ్రాఫ్స్, ఇక్కడ కూడా గ్రాఫ్స్ చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. సో ఇలా 3 పాయింట్స్ పెట్టుకొని చూసుకోండి. కరెక్ట్గా మనం గ్రాఫ్స్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తేనే మనం యూజ్ చేయాలన్నమాట. గ్రాఫ్స్ని ఒకవేళ రాంగ్ అడ్జస్ట్ చేసినట్టయితే మనకి మొత్తం మన వీడియో లుక్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో గ్రాఫ్స్ యూజ్ చేయడానికి వస్తేనే యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ హైలైట్స్లోకి వెళ్ళిపోదాం. సో చూసుకోండి, హైలైట్స్ సేమ్ ఇలా అడ్జస్ట్ చేసి చూసుకోవాలి. ఎక్కడ మీకు మంచిగా కనపడితే అక్కడైతే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ షాడోస్కి వచ్చేస్తే
చూసుకోవచ్చు ఇలా. సో నాకైతే ఇక్కడ గ్రాఫ్స్ అనేవి అంత క్లియర్గా అనిపించలేదు. సో గ్రాఫ్స్ని అయితే తీసేస్తున్నాను నేను. సో ఇప్పుడు వైట్స్లోకి వెళ్తే మనకి ఎక్కువ వైట్స్ కూడా అవసరం లేదు, వీటిని అయితే ఏం గెలకాలనుకోవట్లే. ఇప్పుడు టెంపరేచర్ చూసుకోండి, ఎక్కువ బ్లూ యూస్ చేస్తే మనకి సెట్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ అంటే గ్రీన్ ఎల్లోయిష్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే సన్లైట్ వస్తుంది కాబట్టి. సో నెక్స్ట్ అంతే గైస్, ఇంకా మిగతా వాటిలో ఏ చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడు మీకు క్లియర్గా డిఫరెన్స్ అయితే చూసుకోండి. ఇప్పుడు మనకి ముందు ఫోటో అనేది ఇలా ఉండేది, తర్వాత మనం చేసిన తర్వాత ఇలా అయింది. చూసుకోండి కలర్ గ్రేడింగ్కి ఎంత పవర్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది కలర్ గ్రేడింగ్ ఒక పవర్ అనమాట. సో హోప్ యూ గైస్ అండర్స్టూడ్ అండ్ అదనమాట. సో మీకు ఇంకోటి ఫిల్టర్స్ అప్లై చేసి చూపిస్తారు చూడండి. దీనికి ఎగ్జాంపుల్ వెయిట్ ఎ మినిట్, దీనికి చేయలేదు కాబట్టి ఇదిగోండి, ఇది మన నార్మల్ డ్రా ఇమేజ్ అనమాట. దీనికి నేను ఫిల్టర్ వేసి చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవాలి, లైక్ స్టైలేజ్లోకి వెళ్దాం. ఇక్కడ లాస్ట్ ఫారెస్ట్ అంట ఏదో ఫిల్టర్. సో సెలెక్ట్ చేసుకోవాలి మనం, అన్నీ ఒక్కొక్కటి చూసుకొని కానీ అన్నీ తెలుసుకొని అన్నీ సెలెక్ట్ చేసుకొని చూసుకొని మనమైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఒక్కొక్క ఫిల్టర్ని అయితే సెలెక్ట్ చేసుకొని చూసుకోండి, మీకు ఏది నచ్చితే అదైతే యూజ్ చేసుకోవచ్చు. అదే ఇదిగోండి ఇక్కడ గ్రీన్ లేక్ అనేది అయితే ఒక ఫిల్టర్ అనేది అవుతుంది. చూసుకోండి ఈ ఫిల్టర్ అప్లై చేసిన తర్వాత మనకి ఎంత గ్రీనిష్ ఎంత బాగా కనపడుతుందో. సో ఒక్క నిమిషం అండి. ఇప్పుడు చూసుకోవచ్చు మీరు ఇక్కడ గ్రీన్ కనపడుతుంది. సో ఇది మనకి రా ఇమేజ్ అనమాట. మనం ఫిల్టర్ అప్లై చేసిన తర్వాత ఇలా అయ్యింది. సో చూసుకోండి ఫిల్టర్స్కి ఎంత పవర్ అనేది అయితే ఉందో. సో ఇలా నేను మీకైతే ఈ ఫిల్టర్స్ కానీ అండ్ ఈ కలర్ గ్రేడింగ్ మీ ఎడిటింగ్ అంత లేకపోయినా కూడా జస్ట్ మీరు ఈ ఫిల్టర్స్ అండ్ కలర్ గ్రేడింగ్ సరిగ్గా చేసినట్లయితే మీ వీడియోని అయితే నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళచ్చు, అది నేను గ్యారంటీ ఇస్తా. సో ఇది గైస్, నాకు తెలిసి మీకు ఈ ఫిల్టర్ అనేది చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నా. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్ సో ఈ వీడియోకి అయితే ఇంత గైస్. దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి, కలర్ గ్రేడింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఒకవేళ ఎడిటింగ్ సరిగా చేయకపోయినా కలర్ గ్రేడింగ్ చేస్తే మీకు లైక్ క్లయింట్ అయితే పక్కా హ్యాపీ ఉంటాడు అనమాట. సో ఇది గైస్, జస్ట్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే అంతే గైస్, ఇంకా కలర్ గ్రేడింగ్ గురించి అయితే ఇంకేం ఎక్కువ చెప్పలేము. క్యాప్కట్లో కలర్ గ్రేడింగ్ అంటే ఇంతే గైస్, ఈ లెవెల్ వరకు మనం కలర్ గ్రేడింగ్ చేయొచ్చు. అండ్ ఇది కూడా చాలా బెస్ట్ అనమాట. అండ్ మొబైల్లో ఏ యాప్లోనన్నా కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు బెస్ట్గా అంటే అది క్యాప్కట్ అనమాట. సో నేను మీకు క్యాప్కట్లో చేసి చూపించా. అండ్ ఇంతే గైస్, కలర్ గ్రేడింగ్ అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ క్లాస్తో. సో ఈ వీడియోకి అయితే ఇంతే. బాయ్ బాయ్.